వైఎస్ఆర్ పార్టీ ఓడిపోలేదని 40% ఓటింగ్ తమకు లభించిందని చింతలపూడి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జానకిరెడ్డి తెలిపారు. చింతలపూడిలో డాక్టర్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫైర్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాంబాబు, జెడ్పీటీసీ నీరజ, మిరియాల దిలీపు, దుర్గారావు, కొప్పల నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన రాజశేఖర రెడ్డి గారి జయంతి 75 జయంతిని జరుపుకుంటున్నాం. చింతలపూడిలో మండలంలో మనం ఓడిపోయినప్పటికి కూడా ఇదే విధంగా ప్రజలందరూ కూడా ఏకదాటి మీద వచ్చి ఈరోజు ఇక్కడ నుంచున్నందుకు ప్రతి నాయకుడికి, కార్యకర్తకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే నమస్కారాలు కూడా తెలియజేసుకుంటాము. ఎందుకంటే భయపడి రారేమో అన్న విధిని కల్పిస్తున్నారు టీడీపీ ఎవరికి. అయినప్పుడు కూడా మనందరం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి మనం రాజశేఖర రెడ్డి గారి జయంతిని చేసుకోవడం జరుగుతుంది. విజయరాజు గారు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. కొంచెం లేట్ అయింది ఆయన జంగారెడ్డి నుంచి రావడానికి. తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని కూడా మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం ఓడిపోలేదు, మన నాయకుడు బలంగా ఉన్నాడు, మనకు కూడా 40% ఓటింగ్ వచ్చింది, ఓటమి వల్ల వాళ్ళు గెలిచారు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు. మనందరం కూడా ఇదే ఇదిగో ఉంటే నెక్స్ట్ 2029